గురుజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో లెనిన్ నగర్, మారుతి నగర్లో మున్సిపల్ మంత్రి నారాయణ, గురుజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పర్యటించారు. మారుతి నగర్ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులను పరామర్శించారు. లెనిన్ కాలనీలో పర్యటించి బాధితుల సమస్యల్లో అడిగి తెలుసుకున్నారు. మారుతి నగర్, లెనిన్ నగర్ ప్రాంతాలను గత 2 రోజుల క్రితం పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. ఇక 8 బోరుల్లో నైట్రేట్ ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను. తర్వాత లెనిన్ నగర్, మారుతి నగర్ ఎక్కడైతే డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలంతా విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చేయమని చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారు నేను అన్ఎక్స్పెక్ట్గా రావడం, ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళారు. వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. తర్వాత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే అది 10 రోజులు కాదు, 2 రోజులు 3 రోజులు తీసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారికి చెప్పారు. నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయేరియా ఇట్లాంటి వచ్చేది రైనీ సీజన్లో ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపుల్లోకి పోవటం, అది ట్యాంకుల్లోకి రావటం, ట్యాప్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ